నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడంలో కేంద్ర వ్యూహం దూకుడు మామూలుగా లేదు. లక్ష్యం ఎక్కడా గురి తప్పడం లేదు. తాజాగా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, కోట్లాది రూపాయల మావో ఆస్తులు సీజ్ చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పెట్టుకుని అదే పట్టుతో ముందుకు సాగుతూ దాదాపు లక్ష్యానికి చేరువలోకి వచ్చేసింది. మావోయిస్టుల విషయంలో కేంద్రం తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నా, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఉద్యమ నేతలు గోల పెడుతున్నా డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఏ ఉద్యమమైనా ఆర్థిక మూలాలను దెబ్బకొడితే ఆ ప్రభావం ఆయా ఉద్యమాలపై తీవ్రంగా ఉంటుంది. అందులోనూ జనజీవన స్రవంతికి దూరంగా అడవుల్లో తిరుగుతున్న అన్నలపై ఇంకాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. తాజాగా మావోయిస్టుల ఆస్తులను సీజ్ చేసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఏకంగా 92 కోట్ల రూపాయల అన్నల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న మావోయిస్టు ఉద్యమం ఇక దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా దేశంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం, హోంశాఖ, పలు దర్యాప్తు సంస్థలు మొదటి నుండి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. ఓవైపు ఆపరేషన్ కగార్ పేరుతో భారీగా భద్రతా బలగాల కూంబింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మావోల గుర్తింపు, ఎన్కౌంటర్ ఇలా దండకారణ్యంలో అన్నల ఏరివేత ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు అంతే స్థాయిలో మావోయిస్టుల ఆస్తులపై, ఆర్థిక మూలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 40 కోట్ల రూపాయల మావోయిస్టు ఆస్తులను సీజ్ చేసింది. ఢిల్లీ పోలీసులు మరో 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేశారు. వీరితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు 92 కోట్ల రూపాయలు మావోయిస్టు ఆస్తులను, వారి మనుగడకు కీలకంగా మారిన ఆర్థిక మూలాలను కట్టడి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇదిలా ఉంటే ఆపరేషన్ కగార్ కు ముందు, ఆ తర్వాత మావోయిస్టుల ప్రాబల్యంపై కూడా కేంద్రం కోలుకోలని దెబ్బ కొట్టింది. 2014లో దేశంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 జిల్లాలు ఉండగా 2025 నాటికి ఆ సంఖ్య 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. 2014లో మావోయిస్టు అత్యంత ప్రభావిత జిల్లాలు 36 ఉండేవి. అవి కాస్త 2025 నాటికి కేవలం 3 జిల్లాలకు చేరుకున్నాయి. ఇంతలా మావోల ప్రభావంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది హోంశాఖ. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 317 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 862 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. కాగా ఒక్క అక్టోబర్ నెలలోనే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 258 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇంత మావోయిస్టు ఉద్యమం కుదేలవడానికి ప్రధాన కారణం మావోయిస్టుల కీలక నేతలను కేంద్రం టార్గెట్ చేయడం. 2024 నుండి ఇప్పటి వరకు 28 మంది హిట్మా వంటి మావోయిస్టు అగ్రనేతలు వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇలా దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఏకంగా 60 ఏళ్ల నాటి సాయుధ పోరాటం, మావోయిస్టుల ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. అనుకున్న లక్ష్యాన్ని, పెట్టుకున్న గడువులోపే పూర్తి చేస్తామనే ధీమాతో కేంద్రం దూసుకు వెళుతోంది.